హిందూపూర్ టీడీపీలో ఇక తాను చెప్పిందే జరుగుతుందన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. త్వరలోనే అన్ని సమస్యలు సర్దుకుంటాయని చెప్పారు. హైదరాబాద్ లో నియోజకవర్గ నేతలతో సమావేశమైన బాలయ్య పీఏ వివాదానికి ముగింపు పలికి అభివృద్ధిపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఇందుకోసం సమన్వయ కమిటీ వేయనున్నట్లు నేతలకు హామీ ఇచ్చారు. ఇటీవల వివాదాస్పదమైన తన పీఏ వ్యవహారంపై నియోజకవర్గ నేతలతో చర్చించారు హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ. హైదరాబాద్లోని ఓ హోటల్లో స్థానిక నేతలతో సమావేశమైన బాలకృష్ణ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ అభివృద్ధి పనుల విషయంపై ఇకపై సమన్వయంతో పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. మణిగిపోతే నేనేదంటే అది అక్కడ ఎవరైనా సరే నేనేదంటే అది మనవాడితో మాట్లాడాను, మీకు అందరితో మాట్లాడతాను. వాళ్ళు వీళ్ళని లేదు, అంతా ఒకటే, అందరూ తెలుగుదేశం కుటుంబ సభ్యులే. సో అంతా నా మాటను కాదనరు. నేను ఏదైతే ఒక దిశానిర్దేశం ఇవ్వబోతున్నాను. మొత్తం అందరికీ ఇక డెవలప్మెంట్ మీద నేను కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ మీద ఉంటుంది. ఇక ఏమున్నా మిగతా విషయాలు ఇటు పార్టీ డెవలప్మెంట్ విషయంలో కూడా ఇప్పుడు మేము అందరం కలిసి పార్టీ బాగుంది, పార్టీ ఇంకా దాన్ని ఇంకా పెంపొందిస్తాం. లోకేష్ కు ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించడాన్ని బాలయ్య సమర్థించారు. లోకేష్ కు ఆ అర్హత ఉందన్నారు. పనిచేసే వారికి పార్టీలో తగిన న్యాయం జరుగుతుందన్నారు. మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా ఎజెండా విషయంలో, మేనిఫెస్టో విషయంలో ఏంటి, లేకపోతే ఇప్పుడు సభ్యత్వ నమోదు విషయంలో ఏంటి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో, ఇలా అన్ని విషయాల్లో కూడా బాగా చురుగ్గా పాల్గొంటున్నాడు. ఆయన వంతు మరి ఆయనకి అంత అర్హత ఉంది. సో అలా తీసుకోవడంలో చాలా సంతోషంగా ఉంది. సమావేశంలో బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి నియోజకవర్గంలో నియంతలా వ్యవహరించారని కొందరు నేతలు బాలకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర నేతలు తమ సమస్యలు ఏకరువు పెట్టడంతో వారి మాటలు విన్న బాలయ్య ఒకంత ఉద్వేగానికి లోనయ్యారు. తొందరలోనే అన్ని సమసిపోతాయని బాలయ్య హామీ ఇచ్చారు. దీంతో స్థానిక నేతలు సంతోషం వ్యక్తం చేశారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఎన్నో రోజులుగా ఇక్కడ ఒక కార్యక్రమంలో అందరూ కూడా అవినీతిని ప్రోత్సహిస్తున్న వ్యక్తి గురించి చాలా బాధపడుతూ ఎన్నో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అలాంటి భవిష్యత్తులో ఉండవు, ఆ వ్యక్తి మళ్ళీ రాడని చెప్పేసి ఆయన స్వయం చెప్పడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా సంతోషంగా ఉంది. ఈరోజు ఎప్పటి నుంచే పార్టీ అభివృద్ధి కోసం, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు అందించే కోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాను. హిందూపురంలో తలెత్తిన వివాదానికి తెరదించే ప్రయత్నం చేసిన బాలకృష్ణ త్వరలోనే సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.